దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 13వ తేదీ లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము దేవుని యొక్క వాగ్దానం 19వ వచనం, మీకు సమాధానము కలుగునుగాక అని యేసుప్రవారు తెలియజేసెను. అవునండి, యేసుప్రవారు తన శిష్యులకి మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత మరి భయపడుతున్న వారికి సమాధానం. అవును, జీవితములో అనేక రకాలైన భయాలు, సమాధానం లేని స్థితి, బాధ, వేదనకరమైన స్థితి ఉంటది. ఆ స్థితిలో మరి దేవుడు మనకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే సమాధానం. మరి మనకందరికి తెలుసు, మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనములో 12 సంవత్సరాల నుంచి సమాధానం లేకుండా రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఆ స్త్రీతో ప్రభు చెప్తున్న మాట, కుమారి, నీ బాధ నివారణైంది, సమాధానంగా వెళ్ళు. అంటే వ్యాధి బాధల వల్ల సమాధానం లేకుండా ఉంటుంది. యేసుప్రవారు చనిపోయాడని బాధతో ఉన్న వారికి యేసుప్రవారు తిరిగి లేచాడు. గొప్ప శుభవార్త. ఈ దినము నీకు సమాధానం కావాలి అంటే ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, దేని గూర్చియు చింతింపకుడి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన విజ్ఞాపన చేత దేవునికి తెలియజేసినప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం మన హృదయములకు, మన తలంపులకు కావిలి ఉండును. అవును, సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతుల ద్వారా మనము దానిని పొందుకోగలము. అలాగనే ఒప్పుకోవలసిన పాపము 27వ వచనం, అవిశ్వాసిగా ఉండకూడదు. యేసుప్రవారు శిష్యులకి ఒకేసారి అందరికీ కనపడలేదు, కానీ మరి ఆ తోమ లేని సమయంలో ముందు కనపడ్డాడు. తోమకి ఆ శిష్యులు చెప్పారు, మేము యేసుప్రభుని చూసాము అన్నప్పుడు, ఆయన యొక్క గాయాలలో వేలి పెట్టి చూస్తేనే తప్ప నేను నమ్మను అన్నాడు. చూడండి, యేసుప్రవారు మాటల మీదే వాళ్ళకి నమ్మకం లేదు. ఈ దినాలలో చాలా మంది యేసుప్రభుని దేవుడిగా ఒప్పుకుంటారు, కానీ చనిపోయిన తర్వాత జీవితం గురించి ఏదన్నా చెప్తే అనుమానంగా, మరి ఆస్పాదపదంగా, అంటే హాస్యంగా కనపడుతుంది. మరి ఎందుకు అంటే వారు నమ్మలేని స్థితిలో ఉన్నారు. చాలా మంది అద్భుతాలు కూడా చూస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్ర పాయలైంది చూశారు, ఆకాశం నుంచి మన్నా పడటం చూశారు, మరి ఊరేలు, మరి పక్షులు మరి వచ్చి వారికి ఆహారంగా తిన్నది చూశారు. కానీ యేసునందు, దేవుని యందు విశ్వాసం ఉంచలేదు గనుకనే హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేకపోయారు. అవిశ్వాసం అనేది కానానికి ప్రవేశింపలేకుండా చేస్తుంది. అవిశ్వాసము భయంకరమైంది. అందుకే యేసుప్రవారు అన్నాడు తోమాతో, నువ్వు అవిశ్వాసి కాక విశ్వాసిగా ఉండు. అవిశ్వాసం మన మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేస్తుంది. అంటే అవిశ్వాసం అంటే ఇక చూడలేం, దేవుడు చేయలేడు, ఏమి జరగదు, నాకేం కనపడటం లేదు అన్నట్టుగా ఉంటది. కానీ విశ్వాస నేత్రాలతో చూసిన వారికి అది విశ్వాసం అనేది విశ్వాస నేత్రాలతో చూసే మనస్తత్వం, అవిశ్వాసం చూడని మనస్తత్వం. గమనించండి, చూసే విధముగా మనం ఉందుము కాక. ఆమేన్. చివరిగా ఆజ్ఞ 18వ వచనము, ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియజేసెను. మొట్టమొదటిసారిగా యేసుప్రవారు తిరిగి లేచిన తర్వాత మగ్దలని మరి కొంతమంది స్త్రీలకి తర్వాత కనపడితే వారు వెళ్ళి తెలియజేసినప్పుడు వాళ్ళ యొక్క మాటలు వాళ్ళకి వెర్రితనంగా ఉన్నాయని లూకా సువార్త 24వ అధ్యాయం 9 నుంచి 12 వచనాల్లో యేసుప్రభు శిష్యులు ఆ మాటలను వెర్రితనంగా తీసుకున్నారు. అవును, ఈ దినాల్లో కూడా అపోస్తలుడైన పౌలంతటి వ్యక్తి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 32 నుంచి 34 వచనాలలో మరి ఎథెన్సి పట్టణములో పునరుద్ధానమును గురించి, చనిపోయిన తర్వాత జీవితాన్ని గురించి చెప్పినప్పుడు చాలా మంది విన్నారు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే, దమరి అని కొద్ది మంది మాత్రమే ప్రభువునందు విశ్వాసం ఉంచారు. మిగతా వాళ్ళందరూ అపహాస్యము చేశారు. మనము క్రైస్తవులుగా ఒక్క నిరీక్షణ కలిగిన మనకి అపహాస్యం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. పునరుద్ధానం గురించి అపహాస్యం చేస్తుంటారు. అలాంటి వారికి మనము దూరంగా ఉండాలి. నమ్మకం మనల్ని నడిపిస్తుంది. అనుమానం లేకపోతే మరి అవిశ్వాసం అనేది
దైవ రాజ్యానికి తీసుకెళ్లదు. ఆయన మాటలు నమ్ముదాం. నేనే పునరుద్ధానమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరు ఆ దైవ రాజ్యానికి రారు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచుదాం, దైవరాజ్యాన్ని పొందుకుందాం. అనుమాన పడద్దు. పరలోకం ఉంది. మరి ఆ దైవ రాజ్యానికి మనము ప్రవేశించడానికి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదటిగా వెతుకుదుము కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పటి వరకు నీ కృపలో, నీ దయలో నాయన మాకు ఇచ్చిన ఈ క్షేమాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, మాకు సమాధానం ఇచ్చే దేవుడుగా ఉన్నావు తండ్రి. అనుమానం, అవిశ్వాసం లేకుండా విశ్వాసముతో నీ మాటలు నమ్మి, పునరుద్ధానం ఉంది నమ్మి ముందుకెళ్లే కృప మాకు అనుగ్రహించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దీవెన సదాకాలం మనందరికి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని